మావోయిస్టులను లేకుండా చేయవచ్చు కానీ మావోయిజాన్ని ఎవరు అంతం చేయలేరన్నారు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి. ఎర్ర జెండాలు లేకుండా చేయడం ఎవరి తరం కాదన్నారు. రైతుల హక్కులను హరించిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అంటూ ఆరోపించారు. రైతు సంఘాల పోరాటాల ఫలితంగా దిగివచ్చిన మోదీ నల్ల చట్టాలను వెనుకకు తీసుకున్నారని తెలిపారు. దేశంలో ఉన్న సహజ వనరులు కొంతమంది చేతుల్లోకి వెళ్లాయన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో నిర్వహించిన సిపిఐ 4వ మహాసభలో చాడా వెంకటరెడ్డి పాల్గొన్నారు. నువ్వు కాదు, నీ తాత దిగొచ్చిన ఈ దేశ ప్రజలు ఒప్పుకున్నారు. వక్ఫ్ చట్టం తీసుకొచ్చి మొత్తం భూములు లాక్కుంటాం, ఆ చట్టం కింద పరిధిలో ఉన్నటువంటి అనేటువంటి దుర్మార్గాన్ని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇంకోవైపు ఇప్పుడేమో ఈ మావోయిజాన్ని అంతం చేస్తా అని అంటే మార్క్సిజం లెనినిజం ఎర్ర జెండాలు లేకుండా చేస్తా అంటే ఎవరి తరం అవుతుంది? ఎర్ర జెండా పార్టీ ఎక్కడ పుట్టింది? నేను ఇందాక చెప్పాను కదా, 1885లో చికాగో నగరంలో ఆనాడు ఎర్ర జెండా ఆవిర్భవించింది. భూస్వామ్య చట్టాలు లేకుంటే కౌల్దార్ చట్టాలు, ఈ చట్టాలు వచ్చినాయంటే కేవలం ఈ చట్టాలు తెచ్చింది ఎర్ర జెండా పార్టీలే, పోరాటంలోనే చట్టాలు వచ్చినాయి. ఇంకోవైపు కార్మికుల చట్టాలు వచ్చినాయంటే ఏఐటీసీ కార్మికుల సంఘం పోరాటం కమ్యూనిస్ట్ పార్టీ అండల వల్లే వచ్చినాయి. ఇంకా అనేకమైనటువంటి త్యాగాలు మన భోగాలు వాళ్ళే అయిపోతుంది. అందుకనే మనం అందరం కూడా ఆలోచించాలి. మరి ఇక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూడి చేసే ప్రయత్నం చేస్తుంది, పౌరకుల కాలాసే ప్రయత్నం చేస్తుంది, మావోయిజం దాన్ని అంతం చేస్తా ఉంటుంది, ఎర్రజెండా పార్టీ లేకుండా చేస్తా ఉంటుంది. దాని వ్యతిరేకంగా తప్పనిసరిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది. నరేంద్ర మోడీని అతి తెలివి సాగం వామపక్ష ప్రగతిశీల ప్రజాతంత్ర మరి ఆ శక్తులందరినీ కూడా ఏకం చేస్తా, పౌరకులందరినీ ఏకం చేస్తా.